అందరికీ ప్రైజ్ ద లార్డ్. ఈ సాయంకాల వేళలో మరి సారేపాతు విధవరాలను గురించి ధ్యానించుకుందాం. బైబిల్లో ఎంతోమంది విధవరాలు ఉన్నప్పటికీ దేవుడు సారేపాతు గ్రామంలో ఉన్న విధవరాలను ప్రేమించాడు. కారణం, ఆమె ఇంటికి ఏలియా ప్రవక్తని పంపుటకు గల కారణం, ఆమె మరి దేవుని సన్నిధి పట్ల, దైవజనుల పట్ల ఆమెకున్న భక్తి, దేవుని ప్రజలకు దేవుని సన్నిధిని ప్రేమించి మరి దైవజనులకు ఆమె పరిచర్య చేసే త్యాగము ఆమెకు ఉంది కనుక దేవుడు ఆమె ఇంటికే మరి ఏలియా ప్రవక్తను పంపించాడు. ఆ దినాల్లో కరువు అంటే మామూలు కరువు కాదు, చాలా భయంకరమైన కరువు దినాలు అవి. ఆ సమయంలో ఒక కుటుంబంలో ఉన్న వారికి మరి వారింట్లో ఉన్న ధాన్యము మరి సరిపోని దినాలు అవి. అయినప్పటికీ దేవుడు ఏలియా ప్రవక్తని మరి ఆ కేరేతు వాగు నుండి మరి సారేపాతు గ్రామానికి, ఆ విధవరాలింటికి పంపించాడు. కారణం, ఆమెకి సహాయం చేసే మంచి లక్షణం, మంచి గుణగణాలు ఉండటం వలన ఏలియా ప్రవక్తని ఆమె ఇంటికి దేవుడు పంపించాడు. మరి ఆ విధవరాలు ఏలియా ప్రవక్త మాటను విన్న ఏలియా ప్రవక్త గారు చెప్పినట్లు మరి ఆమె చేసినప్పుడు మరి దేవుడు ఆమెను దీవించాడు. మొదటగా ఏలియా ప్రవక్తని మరి ఆ తల్లి ఇంటికి పంపడానికి గల కారణం, ఏలియా ప్రవక్త ద్వారా మరి విధవరాలని దేవుడు దీవించుటకు, ఆమె కరువు తొలగించుటకు, ఆమె మరి దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క దైవజనులను ప్రేమించడం ద్వారా ఆమె దీవించబడడానికి గల కారణం ఏలియా ప్రవక్త మరి విధవరాలింటికి వెళ్ళడం. రెండవదిగా ఏలియా ప్రవక్త సారేపాతు విధవరాలతో మాట్లాడటం. అమ్మా, అప్పం తీసుకొని రా అని చెప్పినప్పుడు, అయ్యా బుడ్డిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెం నూనె తప్ప ఏమి లేవయ్యా అని యథార్థంగా తనకున్న దాంట్లో ఆమె ఒప్పుకోవడం. మూడవదిగా మరి ఆమెను ఏలియా ప్రవక్త మరి ఆ తల్లిని దీవించడం. మరి చివరిగా ఆమె అప్పమ్ములు చేసుకొని ఏలియా ప్రవక్తకి ఇవ్వడము ద్వారా తన జీవితమంతయు ఏ రోజు కూడా మరి తక్కువ కాని ఆశీర్వాదం, నిత్యమైన ఆశీర్వాదం ఆమె పొందుకోగలిగింది. కారణం, ఉత్సాహంగా ఇచ్చేవారిని దేవుడు ఉత్సాహంగా దీవిస్తాడు. పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యం. దేవుని సన్నిధిని ప్రేమించేవారు, దైవజనులను ప్రేమించేవారు, దేవుని యొక్క సన్నిధిని ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే దేవుడికి ఉత్సాహంగా ఇస్తారో వారిని దేవుడు ఉత్సాహంగా దీవిస్తాడు. మరి మన దాతృత్వము విస్తరించాలి. మరి సారేపాతు విధవరాలు కరువులో కూడా మరి ఏలియా ప్రవక్తని ప్రేమించింది, పోషించింది. ఆమెకున్న దాంట్లో మరి ఆమె, ఆ విధవరాలు మరి ఏలియా ప్రవక్తని మరి ప్రేమించి మరి సహాయం చేసే మనస్తత్వం కలిగి ఉండడం ద్వారా ఆమె జీవితం అంతయు దేవుడు ఆమెను దీవించాడు. మనం కూడా అలాంటి మనస్తత్వం కలిగి ఉన్నప్పుడు మన జీవితాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు, దీవిస్తాడు. కనుక ఈ సాయంకాల వేళలో మనమందరము మరి ప్రార్థనలో ఏకీభవిస్తే ప్రార్థన చేసుకుందాం. కృపగల మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ సాయంకాల వేళ తండ్రి, మొట్టమొదటిగా ప్రభువా మరి ఏలియా ప్రవక్తని మరి సారేపాతు గ్రామములను విధవరాలమ్మ ఇంటికి పంపించారయ్యా. మరి అక్కడికి వెళ్ళి ఆ తల్లి యొక్క పరిస్థితిని, స్థితిగతులను చూచి ఏలియా ప్రవక్త ఆమె ఇంట్లో ఉన్న కరువును తొలగించుటకే ఆలోచనకర్త. మొట్టమొదటిగా మరి ఆ ప్రవక్తని ఆమె ఇంటికి పంపించావు నాయన. రెండవదిగా ప్రవక్త ఆమెతో మాట్లాడాడు. తండ్రి, అమ్మా నాకు అప్పం తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆమె మరి మనసు ఎలాగుందని తెలుసుకున్నాడు. కానీ ఆమె దయనీయ స్థితి ప్రవ్వా, ఆమె తండ్రి ఆమెకున్నటువంటి పరిస్థితిని తెలియపరిచింది నాయన. అలాగ చేయడం ద్వారా మరి తిరిగి మరలా ప్రవక్తకి ఆమె మరి అప్పమ్ములు చేసుకొని వచ్చింది నాయన. అలాగ చేయడము ద్వారా ఆమె జీవితం అంతా దీవించబడ్డది. ఎన్నటికీ కరువు లేకుండా ప్రభువా తన బ్రతుకు దినములన్నీ నా తండ్రి ప్రభువా గొప్ప ఆశీర్వాదాన్ని ఆమె పొందుకోగలిగింది నాయన. కేవలము ప్రవక్త మాట వినడము ద్వారా
ఆమె దీవించబడ్డాది. మేము కూడా మరి దైవజనులు, సేవకులు, అభిషిక్తులు, ప్రవక్తలు ప్రభా వారు చెప్పిన మాట మేము కూడా విని ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు పొందుకుంటకు మీ కృప సహాయం చేయండి. ఈ సాయంకాల వేళలో మరి పుచ్చుకున్నట కంటే ఇచ్చుట ధన్యమని, మా దాతృత్వం విస్తరించాలని, మరి మీకు ఇచ్చే విషయంలో మేము మరి పిసినారి వారుగా ఉండకుండా మా దాతృత్వం విస్తరించగలిగిన ప్రభా మీకు నాయన ధారాళంగా ఇచ్చే మనసు మాకు దయచేయమని మీ సన్నిధిలో ప్రభా మరి పేద వివరాలు నాయన 2 కాసులు ఇచ్చి గొప్ప తండ్రి మరి ప్రభా దాతృత్వం కలిగిన వ్యక్తిగా పేరుగాంచింది నాయన. మేము కూడా తండ్రి మాకున్న దాంట్లో ప్రభా అయ్యా మీ దైవజనులు, మీ సేవకులు మీ మాట లోబడి మీ మాటను విని మీ మాట ప్రకారంగా ముందుకు నడుచుటకు, తద్వారా దీవెనలు, ఆశీర్వాదాలు మేము పొందుకుంటకు మీ కృపను మాకు సహాయం చేయమని ఈ సాయంకాల వేళలో ప్రభా ఈ మంచి మాటలు మీరు మాతో మాట్లాడినందుకై వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామాన ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.